హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషక విలువలున్న తోటకూర కాడలతో పులుసు రెసిపీని చూపిస్తున్నానండి. కూర కాడలతో చేసే చాలా రెసిపీ వీడియోస్ చూసి ఉండొచ్చు, బట్ నేను చేసే విధంగా అయితే మీరు ఎక్కడా చూసి ఉండరండి. ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకు టైం లేనప్పుడు కూడా తొందరగా ఈ పులుసు చేసేసుకోవచ్చండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పులుసు తయారీ కోసం ముందుగా చింతపండుని కడిగి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. మీరు చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ చింతపండు నానబెట్టుకోవాలండి. తరువాత పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు కూడా 100 గ్రాములు తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు తోటకూర కాడల్ని సపరేట్ చేసుకోవాలి. తోటకూర నుంచి ఇలా కాడల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలాంటి స్టీమర్ కానీ లేదా ఉడికించడానికి ఏదైనా బౌల్ తీసుకొని అందులో ఆనపకాయ ముక్కలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనపకాయ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, కొంచెం క్యారెట్, అలాగే తోటకూర కాడల్ని కూడా వేసుకున్నానండి. ఉట్టి తోటకూర కాడలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, బట్ ఈ విధంగా చేస్తే అయితే చాలా బాగుంటుందండి. నేను చూపించే విధంగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఆనపకాయ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు తీసుకోవాలి. అంటే హెల్దీగా ఉండడానికి నేను ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ని వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్సే కాదు, ఈ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత పెసరపప్పును కూడా కడిగేసి నీళ్లు పోసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోండి. అప్పుడు అన్నీ కూడా ఒకేసారి ఉడికిపోతాయి. పప్పు ఉడికిపోతుంది, అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్ కూడా ఒకేసారి ఉడికిపోతాయి. ఇప్పుడు ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా కట్ చేసి అందులోనే ఉడికించేసుకోవాలి. టమాటా ముక్కలను అయితే పెద్దవిగానే కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేస్తాం కదా, అందుకని పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటన్నిటిని ఇలా పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక పక్క బాయిల్ అవుతుంటాయి, మరో పక్క స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. అందులోనే జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, పచ్చి శనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే చిటికెడు అంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది. అలాగే ఉల్లిపాయలు కూడా తొందరగా వేగిపోతాయి. వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు అంతా కూడా మెత్తగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే చింతపండు రసం కూడా వేసుకోండి. మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఆ గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు, తోటకూర కాడలు, కొన్ని వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇందులోనే ఒక ముక్క బెల్లం ముక్క కూడా చివరిలో వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి.